హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు వచ్చి మనం జోడాల్స్ హెల్త్ కేర్ లిమిటెడ్ వాక్యానిటీస్ ఏ విధంగా ఉన్నాయి, మనం డేట్ ఎప్పుడు అనేది, తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, లొకేషన్ ఎక్కడ, మనకి బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం సర్టిఫికేట్లో వెళ్ళేటప్పుడు కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఇలా క్లియర్గా చూసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డిసెంబర్ 15న సండే రోజున మనకి టైం 9 AM టు ఈవినింగ్ 4 PM వరకు ఇది ఇంటర్వ్యూలు అనేవి ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి ఈస్ట్ సిక్కింలో ఇక్కడ ఉన్న అడ్రస్, ఈ అడ్రస్కి మీరు వెళ్ళొచ్చు సిక్కింలో. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత లొకేషన్ వచ్చి కూడా జాబ్ లొకేషన్ వచ్చి కూడా సిక్కింలోనే ఉంటుంది. ప్రొడక్షన్ వాళ్ళకి వాళ్ళు ఏమిస్తారు అనేది, ప్రొడక్షన్ వాళ్ళకి టెక్నికల్ అసిస్టెంట్ ఆపరేటర్ అంటే ఈ డిసిగ్నేషన్ అనేది ఈ జాబ్కి వెళ్తే మనకి ప్రొడక్షన్ జాబ్కి వెళ్తే టెక్నికల్ అసిస్టెంట్ ఆపరేటర్ ఈ రెండు జాబులు ఇస్తారన్నమాట డిసిగ్నేషన్. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి డిప్లొమా ఐటీఐ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఏరియా వచ్చి మన అక్కడ కంపెనీలో మన సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఏరియా ఏమిస్తారంటే గ్రాన్యులేషన్, కంప్రెషన్, తర్వాత డిస్పెన్షన్, ఎండిఐ ఈ వీటిలలో పనిచేయడానికి మన ఇంటర్వ్యూలకి తీసుకోవడం. ప్రొడక్షన్ సంబంధించి అయితే వీటిలలో చేయడానికి ఉంటుంది. క్వాలిఫికేషన్ మన వీటికి చేయడానికి మనకి ఏంటంటే క్వాలిఫికేషన్ డిప్లొమా ఐటీఐ ఉండాలి. తర్వాత వచ్చి మనకి డిసిగ్నేషన్ ఇస్తారంటే టెక్నికల్ అసిస్టెంట్ ఆపరేటర్ ఇస్తారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒకసారి చూడండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ అసిస్టెంట్ ఆపరేటర్ ఇది కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఇది. తర్వాత డిసిగ్నేషన్ ఇచ్చేది క్వాలిఫికేషన్ డిప్లొమా ఐటీఐ, దీనికి కూడా అంతే. ఏరియా యూటిలిటీ హెచ్విఏసి, యూటిలిటీ హెచ్విఏసి అనే దాంట్లో మనకి జాబ్ లొకేషన్ ఉంటుంది, అంటే మనకి అక్కడ పనిచేయడానికి తీసుకోవడం జరుగుతుంది. స్టాఫ్ వచ్చి ఆఫీసర్ టు ఎగ్జిక్యూటివ్, క్వాలిఫికేషన్ బీటెక్. ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే ఆఫీసర్స్ ఎగ్జిక్యూటివ్స్కి ఉంటుంది. వీళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, ఎంటెక్. టెక్నికల్ అసిస్టెంట్కి ఆపరేటర్కి డిప్లొమా ఐటీఐ ఈ రెండు ఉంటే సరిపోద్ది. ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్స్కి డిసిగ్నేషన్ వాళ్ళకి బీటెక్, ఎంటెక్ ఉండాలి. ఏరియా వచ్చి మనకి ఇక్కడ ఏమిస్తారంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏరియా ఆఫీసర్స్కి ఎగ్జిక్యూటివ్స్కి ఎలక్ట్రికల్, మెకానికల్ ప్రాసెస్ అనేది ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఆ ఎలక్ట్రికల్, మెకానికల్ ప్రాసెస్లో మనం పనిచేయడానికి అనేది అక్కడ ఇస్తారనమాట. క్వాలిటీ కంట్రోల్ అంటే క్యూసీ డిపార్ట్మెంట్లో స్టాఫ్ ఉండే ఆఫీసర్స్ టు ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. తర్వాత మన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, బిఎస్సి కెమిస్ట్రీ ఉండాలి. ఎంఎస్సి, బిఎస్సి కెమిస్ట్రీ ఉండాలి. ఈ క్వాలిటీ డిపార్ట్మెంట్లో క్వాలిటీ కంట్రోల్లో ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ డిసిగ్నేషన్ కావాలంటే ఎంఎస్సి, బిఎస్సి కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఏరియా వచ్చి ఆర్ఎం, ఎఫ్పి, స్టెబిలిటీ, మెథడ్ స్టడీ చేసి ఉండాలి. మెథడ్ స్టడీ ఇక్కడ మనం ఈ వర్క్ చేయడానికి మనకి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ డిసిగ్నేషన్తో ఎంఎస్సి, బిఎస్సి కెమిస్ట్రీ ఉంటుంది. మనం ఈ వర్క్ చేయడానికి మనం ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకెళ్ళాలంటే కంపెనీ ఫోటో ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకెళ్ళాలి. ఫోటో ఐడి ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 2 తీసుకెళ్ళాలి. ఐడి ప్రూఫ్ అంటే ఫోటో ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, నెక్స్ట్ వాటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇటువంటి ఏది ఉన్నా కానీ మనం ఒక ప్రూఫ్ అనేది ఐడి ప్రూఫ్ అనేది తీసుకుని వెళ్ళాలి. రెజ్యూమ్ ఒకటి తీసుకుని వెళ్ళాలి. దీంతో పాటు ఫోటో కాపీలో ఒకటి తీసుకుని వెళ్ళాలి. అలాంటి ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి తీసుకుని వెళ్ళాలి. ఏదో ఒకటి మన ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ మన పాత కంపెనీ ఉన్నాయంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కానీ తీసుకున్నట్లయితే మనం దీంట్లో క్వాలిఫికేషన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగా వాల్కెన్ ఇంటర్వ్యూస్ ఫర్ జోడాస్ హెల్త్ కేర్ లిమిటెడ్లో సిక్కింలో ఈ ఉండటం అని జరుగుతుంది. ప్రొడక్షన్కి టెక్నికల్ అసిస్టెంట్, ఆపరేటర్, ఇలాగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, క్వాలిటీ కంట్రోల్ ఈ 3 డిపార్ట్మెంట్లలో మనకి తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగా మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇలాగా మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే, లైక్ చేసినట్లయితే
మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్గా మనకి జాబ్లు అనేవి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. జరిగితే ఇటువంటి మీకు వస్తుంటే ఇంకా లైక్ కొట్టినట్టయితే ఇంకా వేరే వాళ్ళకి కూడా ఇటువంటి వెళ్ళి వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి కూడా జాబ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు కూడా ఒక లైక్ షేర్ అని చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.